భారతదేశంలో విద్యారంగం సేవారంగం. అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నాపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అంటే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళ కంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వచ్చాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కార్యక్రమం వచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా. సేమ్ టైం మా కాలేజీ చదివిన వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లీలా అండ్ ర్యాంకులు కావాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల చదువుతున్న విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ చదువుతున్న ర్యాంకులు వస్తాయని భ్రమను కల్పిస్తూ వాళ్ళు వచ్చిన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వలంగా అయిపోయింది ఇదంతా మొత్తం. ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ కొద్దిమంది గురించి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విద్యార్థులందరూ ఉద్యోగాలకు వెళ్తుంటే ఆ ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మళ్ళీ ప్రకటన జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగైన్ అక్కడ కూడా వాళ్ళు దీస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ వాళ్ళు చేస్తున్నారండి. ఉదాహరణకి నీట్ తెలుసు కదా మీకు, ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, బీహార్, ఢిల్లీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ all over India the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు. ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టార్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరికించేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధవిముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయాలని, జాతీయం చేయడమే కాదు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన సినిమాయే నా యూనివర్సిటీ పేపర్ లీక్.